నమస్తే అండి, నేను రజాక్. బాసు, ఈసారి సంక్రాంతి మనదే. మనల్ని ఆపేది ఎవ్వడం లేడు. ట్రైలర్ కుమ్మేసింది. కథ, కథనం, కామెడీ, ఎంటర్టైన్మెంట్, యాక్షన్ అన్నీ ఉన్నాయి. మెగాస్టార్ని చూస్తే ఒక 70 ఏళ్ళ వయసు వాడైతే నాకు ఏమీ కనిపించలేదు. కానీ 40, 30 నుంచి 40 అంతే. మామూలు లేదు, కుమ్మేసినాడు. ఒక డాన్స్ నెంబర్ ఎక్స్పెక్ట్ చేసినా కానీ అదైతే పెద్దగా రాలేదు. కానీ ట్రైలర్ అంతా ఒక ఎత్తు అయితే వెంకటేష్ గారు వచ్చినాడు అనమాట. పీక్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా ఆపేదే లేదు. సినిమా చెప్తున్నా కదా, ఈసారి సంక్రాంతికి థియేటర్లో బద్దలే, బాక్స్ ఆఫీస్ వేటే. మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులందరూ కూడా థియేటర్లో పండగ చేసుకోవడం మాత్రం పక్కా. అనిల్ రావిపూడి అంత స్టఫ్ ఇచ్చేసినాడు. మెగాస్టార్ చిరంజీవి గారిని మనం ఎలా చూడాలనుకుంటామో అలా చూపించాడు అనమాట. మెగాస్టార్ కామెడీ టైమింగ్ ఏదైతే ఉందో అది పీక్ లెవెల్. ముఖ్యంగా ఈ సినిమా, ఈ ట్రైలర్లో నయనతారతో వచ్చేటటువంటి సీన్లు ఏవైతే ఉన్నాయో, లోన్కి వచ్చి తిట్టవా, ఫోన్ చేసినప్పుడు వాట్సాప్ అన్బ్లాక్ చేయవా, ఇవన్నీ కూడా మెగాస్టార్ గారి చమక్కులు లాంటివి అనమాట. ఇవన్నీ కూడా థియేటర్లో పండుతాయండి. ఆ సీన్ పడినప్పుడు నెక్స్ట్ లెవెల్, పీక్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఫ్యాన్స్ అయితే మస్తుగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఈ ట్రైలర్ కూడా ఒక సెన్సేషనల్ రికార్డ్ అయితే క్రియేట్ చేస్తూ ఉంది. ఈ సినిమాని అనిల్ రావిపూడి అయితే కొత్త అభిమానంతో డైరెక్ట్ చేసినట్టు నాకైతే కనిపిస్తుంది. అంటే ఈయన మెగాస్టార్ కదా, మనం ఇలా చూపించాలి కదా, ఈ ఏజ్కి తగ్గట్టు ఏదో చేయాలి కదా, అలాంటిది అనుకోలేదు. చిన్నప్పుడు అనిల్ రావిపూడి గారికి మా చిన్న వయసులో మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి ఎలా ఫిక్స్ అయినాడో అలానే ఉందన్నమాట. దుమ్ము రేపి దంచుకుంటున్నాడు. చాలా అత్యద్భుతంగా ఉంది. కేక బుట్టిచ్చినాడు. థియేటర్లో మోగిపోవడం మాత్రం పక్కా. ముఖ్యంగా ఈ ట్రైలర్లో నేను చూసినానంటే 0.30 దగ్గర ఒక షాట్ ఉంటుంది అనమాట. ఒకడు ఎగురుతూ ఉంటాడు, కళ్ళజోడు పెట్టుకుంటాడు బాసు. అది వింటేజ్ లుక్ అనమాట. మామూలుగా ఉండదు, మోత పుట్టించినాడు, మోత మోగించినాడు. అలాగే ఈ సినిమాకి సంబంధించి చిరంజీవి గారిని ఈ విధంగా చూడడం ఛానల్ అయిపోయింది అన్నమాట. ఇంత ఎంటర్టైన్మెంట్, ఇంత ఫుల్ జోష్ ఉండేటటువంటి రోల్లో చూసి చాలా మంది మాట్లాడుకున్న విషయం ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి గారికి రొమాంటిక్ ట్రాక్స్ ఏమన్నా పెడతాడా అని చెప్పేసి. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో ఆయన అప్పుడు పెట్టుకున్నాడు కొన్ని రొమాంటిక్ అని నేను చెప్పలేను, కానీ అలాంటి ఇంచుమించు ట్రాక్లు అయితే పెట్టాడు అనమాట. ఆనాడు వెంకటేష్ గారికను ఎవరైతే యాక్టర్స్ చేస్తుందో ఆమెకి అలాంటిది ఏమన్నా నయనతారతో పెడతాడని చెప్పేసి అందరూ కూడా భయపడ్డారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా ట్రోల్స్ వచ్చినాయి. మన ముఖ్యంగా మీసాల పిల్ల సాంగ్ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఇంకొక సాంగ్ వచ్చింది కదా. సో ఈ సాంగ్లు వచ్చినప్పుడు ఏమైందంటే, చిరంజీవి గారు ఏజ్కి కేజ్కి తగ్గట్టు యాక్టింగ్ చేయట్లేదు, పాటలు డ్యాన్స్ వేయట్లేదు, కుర్రోడ్లా రెచ్చిపోతాడు, చెలరైపోతాడని చెప్పేసి ఆయన ట్రోల్ చేసినారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు నోరు మూసుకొని కూర్చునే విధంగా అయితే ఈ ట్రైలర్ అయితే నాకు కనిపించింది అనమాట. చాలా అత్యద్భుతంగా అయితే ఉంది. ఇంకా మెగా అభిమానులు పక్కా ఎంజాయ్ చేస్తారు. ఇక ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారే. ఇంకా అందరూ కూడా థియేటర్లకి క్యూ కట్టాల్సిందే. చాలా అత్యద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈ ట్రైలర్లో కామెడీ అనమాట. నయనతారకి అదేవిధంగా టామ్ అండ్ జెర్రీ ఫైట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఏంటంటే సీరియస్ వైఫ్ అండ్ హస్బెండ్ కాదు, టామ్ అండ్ జెర్రీ వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. ప్రతి సీన్లో కూడా నాకు అదే కనిపించింది. దాదాపు 4-5 సీన్లు ఉంటాయి అనమాట. ఒకసారి వచ్చేసి నంబర్ అన్బ్లాక్ చేయమని, ఆ తర్వాత తలపట్టుకోవడం కావచ్చు, ఆ తర్వాత కార్ల నుంచి వచ్చేటప్పుడు కావచ్చు, గోర్లు గిల్లుకోవడం కావచ్చు. సో చాలా సీన్లలో వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్కి టామ్ అండ్ జెర్రీ ఫైట్. అంటే ఇక్కడ ఇంకా రొమాన్స్కి దానికి మీరు ఏ షాట్ చూసుకున్నా కానీ నయనతారతో ఉన్న ప్రతి షాట్ కూడా చిరంజీవి గారు మెలుగులు తిరుగుతూ ఉంటారు అనమాట. ఆ విధంగా అయితే ఉంది. ఆ తర్వాత వచ్చేసి ముఖ్యంగా దీనికి సంబంధించి బీజిఎం అనమాట. థీమ్స్ సిసిరిలియో అంట. సో మ్యూజిక్ వచ్చేసి అద్భుతంగా కొట్టినాడు అనమాట. ఆ తర్వాత వచ్చేసి ప్రతి షాట్ కూడా ఒక డైమండ్లా అయితే ఉంది. యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉన్నాయి బాగానే. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు ఇది డూప్ పెట్టే చేసి ఉండొచ్చు, దాని మీద మనం ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవద్దు. కొన్ని షార్ట్స్లో ఆయన ఎగురుదుకి అన్నీ కూడా, కానీ బాగుంది. అంతా కూడా ఓవరాల్గా అయితే బాగుంది. అలాగే లాస్ట్ సీన్ వెంకటేష్ గారు దిగుతారు, ఆ సీన్ చాలా బాగుంది. ఆ తర్వాత ఒకరికొకరు డైలాగులు చెప్పుకోవడం బాగుంది. ఆ తర్వాత ఎండ్ అయింది. January 12th ఇది థియేటర్లో పడబోతుంది, రచ్చ చేయబోతుంది. కాబట్టి సోషల్ మీడియాలో ఎవడైనా ఎటకారపు మాటలు మాట్లాడితే, ఏదో రొమాన్స్ చేసేస్తున్నాడు, ఏజ్ అంతా గేజ్ అంతా అనేవాడు ఎవడైతే ఉంటాడో వాళ్ళందరూ కూడా నోరు మూయించుకునేటట్టు చేసినాడు అనిల్ రావిపూడి చిరంజీవి గారి విషయం. సో ఓవరాల్గా అయితే మనశంకర వరప్రసాద్ గారు ఏదైతే ఉందో పక్కా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతుంది. సో ట్రైలర్ చూసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయినారు కామెంట్ చేయండి.